నేను ఎప్పుడు నర్వస్ అయినా సరే నాకు దగ్గర వస్తుందండి, క్షమించండి. ఈ సినిమా గురించి జనరల్గా ఇది ఎందుకు ఈ మీట్ పెట్టామంటే సక్సెస్ మీట్ అంటే ఇది. ఎందుకు సక్సెస్ మీట్ పెట్టాను అంటే సినిమా వరల్డ్కి ఏ సంబంధం లేని వ్యక్తిని నేను. అలాంటి నేను అమెరికాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి సెటిల్ అయ్యి అక్కడ వాతావరణానికి అక్కడ మైండ్ సెట్కి కంఫర్ట్ జోన్లో ఉన్న నేను అన్నీ వదిలి 1.5 year ఇండియాలో ఉండి సినిమా ఫీల్డ్ వ్యక్తులతో మమేకమై అక్కడ ఉన్నటువంటి అందరి తాలూకు మెంటాలిటీని అర్థం చేసుకొని హార్ష్ వెదర్ని తట్టుకొని 45 degrees వెదర్లో నేను చేశానండి. ఇది జనరల్గా మాకు మ్యాక్సిమం 10 0 to 10 degrees ఉంటుంది మా ఇంటి దగ్గర. అంతటి హార్ష్ వెదర్ నుంచి నేను ఆ సినిమాని మొదలుపెట్టి ఎన్నో 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 అడ్డంకులు అన్ని రకాలుగా వస్తాయి. అవన్నిటినీ నేను స్టేజ్ బై స్టేజ్, బ్రిడ్జ్ బై బ్రిడ్జ్ దాటుకుంటూ ఇక్కడి వరకు రావడం. దాన్ని మేడం గారు దగ్గరికి వచ్చింది అప్పటి నుంచి అప్పటి వరకు సినిమా ఎవరికి తెలీదు. ఒక్కసారి చూడండి నా సినిమా అంటే సారథి స్టూడియోలో వచ్చారు, చూశారు అందరూ. ఆయన కూడా వచ్చారు. వచ్చి అదేంటి 5 సినిమాలు 5 థియేటర్లు అంటున్నావేంటి, 15 థియేటర్లు 17 థియేటర్లు అంటున్నావేంటి, నువ్వు కావాలంటే మీ ఊర్లో చేసుకువెళ్ళి ఈ సినిమా చాలా బాగుంది, ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తాను, నేను నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నారు. సరే అని నువ్వు ఒప్పుకొని మొట్టికాయలేసి కూర్చోబెట్టి ఆవిడ అలాగ ఒక కొడుకుని ఆదరించినట్టు నన్ను ఆదరించి ప్రతి ఒక్క రోజు నేను వచ్చిన ప్రతిరోజు కూడా ప్రతి పూట కూడా ఫస్ట్ నువ్వు భోజనం చేసావా, కాఫీ తాగుతావా, వాటర్ తాగుతావా అని అంటే నేను ఎప్పుడు ఆవిడ దగ్గర బ్రేక్ అయిపోయాలా, ఎప్పుడు ఎమోషనల్ అయిపోవాలా, ఎప్పుడు ఏడవాలా అని ఎదురు చూస్తున్నారు. నేను ఇంకా బ్రేక్ అవ్వలేదు, ఎమోషనల్ అవ్వలేకపోతా, అంత తట్టుకుంటున్నాను. అంత ప్రేమించారు నన్ను, అంత ఆదరించారు. అసలు ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు 6 సినిమాలు చేస్తున్నారండి. ఇప్పుడు నేను వచ్చినప్పుడల్లా కూర్చో వెయిట్ చేయి, వేరే డైరెక్టర్లు వచ్చారు, ఆర్జీవి గారి తలక వాళ్ళు వచ్చారు, లేకపోతే ఓదెల వాళ్ళు వచ్చారు, లేకపోతే ఇంకో సినిమా వాళ్ళు వచ్చారని ఎప్పుడు ఒక్కరోజు ఈ రోజు కూడా నన్ను అనకుండా ఫస్ట్ నాకు టైం ఇచ్చారు. నాకు టైం ఇచ్చి రిలీజ్ వరకు కూడా అర్ధరాత్రులు పనిచేస్తున్నారు. నేను ఏ ఫంక్షన్ కూడా మొన్న ప్రీవ్యూకి రాలేదని చాలా బాధపడ్డాను నేను. అప్పుడు కూడా వాళ్ళు రాత్రి 2 వరకు ఆ ప్రొజెక్షన్స్, రిలీజు, కేడిఎం కోడ్లని, వెళ్ళలేదని, లైసెన్స్లని, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ బ్రిడ్జ్లు ఇక్కడ వరకు దాటుకుని రావడానికి కారణం సక్సెస్ మీట్. ఇదేదో నాకు డబ్బులు వచ్చాయి, లేకపోతే నేను డబ్బులు నాకు వచ్చి నేను ఏదో చేసేస్తాను డబ్బులతో కదా. నాకు డబ్బులు సినిమా తీయడానికి కావాల్సిన డబ్బు కాకుండా ఇంకా ఎన్నో సినిమాలు తీయాల్సిన డబ్బు భగవంతుడు ఇచ్చాడు నాకు. సో ఈ సినిమా ద్వారా నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా సక్సెస్ కాదు నాకు అది. నేను ఇప్పటి వరకు చెప్పిన ఆ జర్నీని, ఆ బ్రిడ్జిని దాటుకొని వేరే ప్రపంచంలో వచ్చి ఈరోజు మీ ముందర ఇంతమంది మీడియా మిత్రుల దగ్గర ఇన్ని ఫంక్షన్స్ జరిగాయి, అంతమంది పత్రికల్లో కూడా పబ్లిక్ టాక్ కూడా ఇంత బాగా రావడం అనేది బోనస్. ఈ సినిమా బాగుంది అనేది బోనస్. నన్ను ట్రోల్ చేయకుండా నువ్వు ఎవడోరా బాబు కొత్త ఇండస్ట్రీకి వచ్చావు, నువ్వు సడన్గా వచ్చి కొండారెడ్డి బురుజ్ దగ్గర శివారెడ్డిని కొట్టేస్తావా అని డైలాగ్ లాగా నువ్వు అమెరికా నుంచి ఫ్లైట్ దిగి ఫిలిం నగర్ వచ్చేసి సినిమా తీసేసి నన్ను రిలీజ్ చేసేస్తావా అని నాలో ఉన్న ఇంటర్నల్గా ఉన్న సాయి అడుగుతాడు నన్ను. దీని అందరికీ ఇంత నాలో ఉన్న ఇంటర్నల్ వ్యక్తి ఇంత అడుగుతాడు నన్ను. ఎవడు అసలు ఏం చూసి భగవంతుడు ఇప్పుడు దిగి అడిగి నీలో ఏం చూసి నువ్వేం త్యాగం చేసావని, ఏం కోల్పోయావని నీకు సినిమా హిట్ ఇవ్వాలని అడిగితే నా ఒక్క సమాధానం కూడా లేదు. యూనివర్సల్ సపోర్ట్ మాత్రమే ఉంది. అందరూ షూటింగ్ మొదలైన నుంచి పోలీసులు, రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్, ఇంకా రిలేటివ్స్, చివరికి వస్తే ఆవిడ వాళ్ళ ఆఫీసు, ఈ రోజు వరకు కూడా అంత యూనివర్స్ సపోర్టే ఉంది నాకు. సో అందుకని సక్సెస్ మీట్ ఇంక దేనికో కాదు. నువ్వేం చూసుకొని సక్సెస్ మీట్ చేస్తున్నావు అని అడిగిన వాళ్ళకి ఇదే నా సమాధానం. ఒకవేళ అడిగితే చెప్తున్నాను, ఎవరు అడగలేదు. సో నెక్స్ట్ నేను ఫస్ట్ ఈవెంట్ నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతమంది మీడియా వ్యక్తులు నా కోసం వచ్చి కవరేజ్ ఇచ్చి వెబ్సైట్లో వేసి, యూట్యూబ్లో వేసి, అసలు టీవీ ఛానల్లో వేసి, టీవీ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ కూడా చాలా అటెండ్ అయ్యాము. ఆల్మోస్ట్ 20 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాము. ఇంకా ఇవన్నిటికీ కూడా మీడియా మిత్రులు కూడా థ్యాంక్స్. ఫస్ట్ నేను ఛాంబర్కి వెళ్ళి సినిమా షూటింగ్ ముందర ప్రసన్న గారు ఆఫీస్ దగ్గరకు వచ్చాను. ఆయన చాలా బిజీగా ఉన్నారంటే ఆయన కలవకపోతే ఆయనకంటే ఇంకా చిన్నదేవుడు ఉన్నారండి, ఆయన కలవచ్చానంటే ఆయన దామోదర్ గారు కలిశాను. ఇప్పుడు ఆయన కూడా కలవడం జరిగింది. ఆయన ఎప్పుడు నేను చూడలేదండి, అసలు ఇదే ఫస్ట్ టైం చూడడం. నాకు కలిసి ఈ 15 నిమిషాల్లో చాలా పాయింట్లు చెప్పారు.
ఇప్పుడు ఇందాక మీరు విన్నారో లేదో, కండలు ఉన్నోడికి కలేజా ఉండకపోవచ్చు, కలేజా ఉన్నోడు కూడా కండలు ఉండకపోవచ్చు అన్నారు. సో కలేజా వేరు కండలు వేరు అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మా ఊరు పేరు చెప్పారు, మా ఊర్లో టైలర్ పేరు చెప్పారు, మా ఊర్లో రైడర్ పేరు చెప్పారు. అంటే ఎంత వాళ్ళకి ఎంత మెమరీ ఉంటుంది, ఎంత బ్రాడ్ మైండ్ ఉంటుంది. మా లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆదరించడం ఏంటి, అసలు ఫిలిం ఇండస్ట్రీలోనా, ఫిలిం ఛాంబర్లోనా, పత్రికల దగ్గర, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ దగ్గర, సినిమా థియేటర్లోనా, ఆడియన్స్ ఇన్ని జరుగుతుంది. ఇది ఇంకా సక్సెస్ మీట్ కాకపోతే ఇంకేం అవుతుందండి. సో ఏదైనా సక్సెస్ మీనింగ్ ఏంటంటే, నువ్వు ఒకటి అనుకుంటే అది చేయగలిగితేనే సక్సెస్ మీట్. నాతో పాటు ఇన్ని సినిమాలు వచ్చాయి కదా, లేకపోతే అన్ని సినిమాలు వచ్చాయి కదా, ఆ హీరో సినిమా అలా ఆడింది, ఈ డిస్ట్రిబ్యూటర్ సినిమా ఎలా ఆడింది, నీ సినిమా ఎంత ఆడింది అని దయచేసి నన్ను అడగండి. ఇది 100% సక్సెస్ఫుల్ సినిమా. నాకైతే, నా వరకు అయితే ఇది ఒక యుద్ధం, ఇది ఒక కళ, ఇది ఒక చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరూ ఇక్కడ వచ్చారు కాబట్టి. గెస్టులందరికీ, సార్కి, అమ్మకి అయితే నేను ఎప్పుడో థ్యాంక్స్ చెప్పాలని, అంటే ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ థ్యాంక్స్ టు హర్ ఫ్రమ్ మై సైడ్. వేణు గారు, ఇక్కడ సార్ ఉన్నారు, అయితే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఐ థింక్ ఈ సినిమా జర్నీ నాకు ఎలా స్టార్ట్ అయ్యింది, అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇక్కడి వరకు ఎలా వస్తామని. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ కదా, కానీ మేనిఫెస్ట్ చేసాము. ఫస్ట్ డే నుంచి సినిమా చేసినప్పుడు నాకు ఏదో ఐ హ్యావ్ టు బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఐ మెట్ సో మెనీ వండర్ఫుల్ పీపుల్ బికాస్ ఆఫ్ సన్ ఆఫ్. అండ్ సన్ ఆఫ్కి నేను పార్ట్ అయ్యాను. ఇట్ ఈస్ లైక్ అ బ్లెస్సింగ్ టు మీ. సో ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ లైక్ సన్ ఆఫ్. అండ్ మీరందరు చూశారు, చూసిన తర్వాత ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఒక నాలాగా ఒక కొత్త అమ్మాయిని. దట్ ఈస్ వెరీ వెరీ వండర్ఫుల్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇచ్చినందుకు. అందరూ అంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అండ్ సాయి గారి గురించి మాట్లాడంటే ఐ హ్యావ్ సెడ్ ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ, ఎవ్రీ ప్రెస్ మీట్, ఎవ్రీ స్టేజ్లో నేను ఒకటే మాట చెప్పాను ఏంటంటే, ఫస్ట్ డే ఆయన ఏ ఎనర్జీతో సెట్కి వచ్చారు, ఈవెన్ బిఫోర్ ది సెట్, ఇప్పటి వరకు సేమ్ ఎనర్జీ, అంటే ఇంకా ఎక్కువ పెరుగుతుంది డే బై డే. సేమ్ ఎనర్జీతో హీ హ్యాస్ బీన్ వర్కింగ్. ఐ హ్యావ్ సీన్ హిమ్ స్ట్రగ్లింగ్ విత్ ద స్ట్రెస్, విత్ ద థింగ్స్ అరౌండ్. స్టిల్ ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వల్ల వెళ్తూ ఈ సినిమాకి ఎక్కడి వరకు వచ్చింది అనేది ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఎనర్జీ అండ్ ద పాజిటివిటీ అరౌండ్ హిమ్. ఈ సినిమా నాకు డైరెక్టర్ గారు సతీష్ గారు ఇచ్చారు. సో ఐ వాంట్ టు థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో, అంటే టు గివ్ మీ ద క్యారెక్టర్ ఆఫ్ అను. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. మీకు నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. సో ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ లైకింగ్ ఇట్. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ వీఆర్ ఇన్ సక్సెస్ మీట్. సో మ్యూజిక్ అంటే సూపర్గా ఉంది. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ రిషి ఇప్పటి వరకు అందరికీ తెలిసారు, అబ్బాయి చాలా పాపులర్ అయిపోతున్నారు. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ హిమ్ బికాజ్ ఐ థింక్ మ్యూజిక్ లేకపోతే ఐ థింక్ స్టోరీకి జస్టిస్ అవ్వదు. సో ఎంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇవ్వడానికి, ఎంత బ్యూటిఫుల్ సాంగ్స్ నాకు ఇవ్వడానికి, సాయి గారికి ఇవ్వడానికి, ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ చేయడానికి హీ హ్యాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. హీ ఈజ్ ఆల్సో అ యంగ్ గాయ్, a new passionate talent like me. So ఆయనకి కూడా సపోర్ట్ ఇచ్చినందుకు, he's not here for some reasons. I want to say thank you from his side also. చాలా చాలా థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎలా అంటే, ప్లీజ్ కీప్ వాచింగ్ సన్ ఆఫ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ పుషింగ్ దిస్ ఫిల్మ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు తెలుసు అంటే ఇట్లాంటి కొత్త సినిమా మన అందరూ కొత్త వాళ్ళు కాబట్టి మీరందరూ ఇక్కడ వచ్చినందుకు, మనకు సపోర్ట్ ఇచ్చినందుకు. మీరు లేకుంటే ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఆర్ ఎనీ ఆఫ్ అస్ విల్ నాట్ గో అహెడ్. సో మీరున్నారు కాబట్టి మనం కూడా కొంచెం ముందుకు వెళ్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. క్వాలిటీస్ ప్రాపర్ పర్ఫెక్ట్గా లేకపోతే తీసుకో ఇవాళ అన్నీ కూడా ఈ పిక్చర్లో సమకూడటం అనేది చాలా గొప్ప విషయం. అదే కాకుండా జనరల్గా ఎప్పుడు కూడా దాసనారాయణ గారు ప్రతి ఫంక్షన్కి వచ్చి, ఏంటి మన ఫంక్షన్లో హీరోయిన్ లేదా, హీరోయిన్ ఎక్కడ కనబడటం లేదు, ఈ బాంబే వాళ్ళని తెచ్చుకుంటే మనకి ఏదో తలనొప్పి ఇదని ఎప్పుడు చెబుతూ ఉండేవారు దాసనారాయణ గారు. అది చాలా కాలం చాలా జరిగేది. అలాంటిది ఇవాళ ఒక సక్సెస్ మీట్కి ఇవాళ హీరోయిన్ తను కూడా వచ్చి, తను కూడా పార్ట్ అండ్ పార్సల్గా ఉండి నేను ఈ సినిమాలో ఉన్నాను అని చెప్పి అనుకుంటే, అదే ఆవిడ ఫ్యూచర్కి ఇది పెద్దది కోట. డెఫినెట్గా అంటే ఆ మంచితనము,
తను ఒక సినిమా స్టార్ట్ చేస్తే సినిమా సక్సెస్ మీట్ కానించి సినిమా ప్రమోషన్ కానించి ప్రతి దానిలోనూ నాకు బాధ్యత ఉంది అని అనుకుని ఆ బాధ్యత తెలిసిన ఏ అమ్మాయి అయినా సక్సెస్ డెఫినెట్గా వాళ్ళకి ఆ చేతుల్లో ఉంటుంది, దాంట్లో డౌటే అక్కర్లేదు. సో అలా ఆవిడ ఉండటం, వాళ్ళ సినిమా ఉండటం, ఇది కాకుండా పక్కన మా సప్తగిరి ఎల్బి డైరెక్టర్ ఒక సినిమాని ఆశీర్వదించడానికి వచ్చి ఒక జెన్యున్గా సినిమాగా ప్రమోట్ చేయడానికి ఆయన రావటం, తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ వేణుగోపాల్ నైజాంలో బ్రహ్మాండంగా చేశాడు. ఆల్రెడీ చెప్తున్నారు 300 థియేటర్లో రిలీజ్ చేసామని. సో ఇలా ఒక సన్ ఆఫ్ అనే సినిమా ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్. అలాగే అలాంటి సన్ని ఒక అమ్మాయి ప్రేమించింది, ఆ ప్రేమించింది కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ ఫాదర్కి ఆవిడకి మధ్యలో జరగటం, దాని మీద రకరకాల ట్విస్టులతో రకరకాల ఇదవుతూ ఆ కథను ముందుకు తీసుకెళ్తూ వెళ్ళే ఇదిలో చూసుకుంటే మనం గతంలో కూడా ఇట్లా ఫాదర్ అండ్ సన్ అంటే దాంట్లో తాత కోరిక మనోడు అనేట్టుగా మనం గతంలో చూసాం. పిల్ల జమీందారు నాని సినిమా చాలా పెద్ద హిట్ అయింది అప్పుడు, అశోక్ డైరెక్టరు. సో అలాంటి ఫార్ములాలో పెట్టుకుని ఈ సినిమా చేసి ఇవాళ దాని సక్సెస్ మీట్కి మనం రావటం, దాంట్లో మనం మాట్లాడుతాం. డెఫినెట్గా ఇది ఇలాంటి సినిమాలు ఇలాంటివి చేసేవాళ్ళు, ఇలాంటి ప్యాషన్ ఉండేవాళ్ళు రావాలి. డెఫినెట్గా ఈ హీరోయిన్ ఇలాగే ఫ్యూచర్లో కూడా ప్రతి సినిమాకి ఇలాగే కోఆపరేట్ చేయాలని కోరుతూ, ఆవిడ ఆల్రెడీ మాట్లాడితే సక్సెస్ అనుకున్నాం కదా, డెఫినెట్గా సక్సెస్ మీట్లోనే మనం మాట్లాడుతున్నాం. సో శోభా గారు ఆ సక్సెస్ కూడా ప్రూవ్ అయింది. సో డెఫినెట్గా అందరం మీడియా కూడా చూసుకుంటే దాదాపు 15 స్టాండ్లు వచ్చినాయి. డెఫినెట్గా ఒక చిన్న సినిమాకి 15 స్టాండ్లు రావటం అంటే మామూలు విషయం కాదు. చాలా అంటే సిన్సియర్గా జెన్యున్గా ప్రమోట్ చేస్తున్నారు. సో ఆ ప్రమోషన్కి డెఫినెట్గా ఈ సినిమాకి లింక్ ఉంటుంది. డెఫినెట్గా ఇంకా మరింత హిట్ అయ్యి ఇంకెంతో ఇదయ్యి కంటిన్యూ ఇంకెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. Now I request Charan Gar to talk something. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫాదర్ అండ్ మదర్, ఫాదర్ అండ్ సన్. ప్రతి మనిషికి కొడుకు అనేవాడు ఉంటాడు, కొడుకు అనేవాడు తండ్రికి అగైనిస్ట్ ఉంటాడు. ఇది న్యాచురల్. మాకు చాలా ఇష్టము మా ఫాదర్ అనేది, దట్ ఈజ్ ఓకే. బట్ ప్రతిసారి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని చాలా బాగా చూపెట్టాడు తను. కాబట్టి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సో